హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. సో, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా ఇంకా వెరైటీగా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను పర్సనల్‌గా రిప్లై ఇస్తాను. హ్మ్. సో, ఈ ట్రావెల్ బ్యాగ్ ఏంటంటే మేము రీసెంట్‌గా సంక్రాంతి హాలిడేస్‌లో కుంభకోణం వెళ్ళాము. కుంభకోణం నవగ్రహ టెంపుల్స్‌కెళ్ళామనమాట. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నవగ్రహాస్‌కి. ఫస్ట్ అయితే నేను డైరెక్ట్‌గా వెళ్ళలేదు. ఎందుకంటే కుంభకోణం చాలా ఎక్కువ డిస్టెన్స్ పడుతుంది. పిల్లలున్నారు కాబట్టి అంత దూరం మేము ట్రావెల్ చేయలేదు. సో, 3 ఫ్యామిలీస్ వెళ్ళాము షేర్ చేసుకొనేసి. సో, హైదరాబాద్ టు మహాబలిపురం వెళ్ళామండి. మనకి ఇదే 13 అవర్స్ పడుతుంది. 700 కిలోమీటర్స్. మేము మహాబలిపురంలో షెరాటన్ హోటల్ బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ హోటల్స్ అన్నీ బుక్ చేసేసాము. సో, షెరాటన్ నుంచి నెక్స్ట్ డే వచ్చేసి మేము తిరుచి ఎళ్తాము. అందుకనేసి మధ్యలో ఓన్లీ నైట్ స్టే చేయడానికి అక్కడ తీసుకున్నామనమాట. ఇంకా బీచ్ ఉంది. మా పిల్లలు కొంచెం రిలాక్స్ అవుతారనేసి తీసుకున్నాము. మాకిదొచ్చేసి 1 నైట్‌కి ఇంక్లూడింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి 3 ఫ్యామిలీస్‌కి 65,000 పడింది. చాలా బావుంది. ఈసారి వెళ్తే గానీ తీసుకోండి హోటల్ సజెస్ట్ చేస్తాను నేను. ఇంకా మధ్యలో వచ్చేసి ఆహ్, ఏంటంటే ఇది బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగాము. 7 ఆల్రెడీ చెప్పా గదా! విజయవాడ హైవేలో మనకి 7 అనే హోటల్ ఉంటుందనేసి. ఇంకా వాష్‌రూమ్స్ అవన్నీ చాలా క్లీన్‌గా ఉంటాయి. ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ అవుతున్నాయన్నమాట. సో, వాళ్ళు డెకరేట్ చేసుకుంటున్నారు. అలాగే ఆ 7 అనేది 16 ఇయర్స్ అయిందనేసి ఆ సెలబ్రేషన్స్ కూడా అవుతున్నాయన్నమాట. ఈ హైదరాబాద్‌లో మనకిలాంటివి చాలా తక్కువైపోయాయి. ఎక్కడో ఒక చోట ఉన్నాయి. ఏంటంటే ఫెస్టివల్స్ రాగానే అందరూ ఊరికెళ్ళిపోతున్నారు. హైదరాబాద్‌లో ఎవరు సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు అసలు. సో, మీరెలా చేసుకున్నారు సంక్రాంతి నాకు చెప్పండి. మెసేజ్ చేయండి. మేము నవగ్రహ టెంపుల్ కుంభకోణంలో ఉంటాయనే విషయం కూడా నాకు తెలీదు. ఇది నేను సెకండ్ టైమ్ విజిట్ చేయడము. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఈ నట్స్ అని అదంతా ఉంది కదా! హోమం చేయించుకోవడానికని వెళ్తున్నాను నేనైతే. ఆహ్, సో, నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు జస్ట్ అసలు ఉంటాయా అనేది తెలీదు మాకు. జస్ట్ చూసుకొని వచ్చేసామనమాట. కానీ మాకు జరిగినవి కూడా నేను చెప్తాను. అక్కడ మొక్కుకుంటే ఎంత జరుగుతుంది? ఏంటి? అందులో అంత నిజముందా? లేదా? అనేది. సో, ఇక్కడ మేము బ్రేక్‌ఫాస్ట్ చాలా వెరైటీస్ పెడతారు. ఇంకా పిల్లలు ఒకటి కాకపోతే ఒకటి తింటారనేసి ఇది చూజ్ చేసుకుంటాము. లాస్ట్ టైమ్ కూడా చూయించా కదా! అన్నవరం వెళ్ళేటప్పుడు సేమ్ హోటలు. మనకిక్కడే ఇది ఒక్కటే బావుంటుంది ఆన్ ద వేలో. ఇంకా మనకి ఇలా కొన్ని వాళ్ళ రిచువల్స్ ఉంటాయి కదా! అవి చేయిస్తారనమాట. ఇంకా సంక్రాంతి కాబట్టి మాకు చాలా వెరైటీస్ పెట్టారు. దీని కంటిన్యూషన్ వీడియో కూడా రేపు పెట్టేస్తాను నేను. సో, మీకు ఈ క్లీన్‌గా అర్థమవుతుంది. లాస్ట్ టైమ్ కూడా డాన్స్ ఏసారు కదా! ఇప్పుడు కూడా ఏసారు. ఈ డాన్స్ ఏంటంటే మా మమ్మీ అడిగి చేయించుకున్నారు మళ్ళీ. ఇక్కడ కొంచెం ఇంకా టైమ్ స్పెండ్ చేసేసి పిల్లలు రిలాక్స్ అయిపోయాక వాష్‌రూమ్స్ అని అవన్నీ క్లీన్ చేయించేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడేంటంటే మనకు కొంచెం బయట ఇస్తారనమాట. స్వీట్ పొటాటో ఇలా స్టీమ్ చేసి ఇవ్వడము. ఇంకా ఫెస్టివల్ కాబట్టి అరిసె ఇచ్చారు మాకు. వేడి వేడి అరిసె. ఎంతమందికి ఇష్టం అరిసెల పిండి అంటే నాకు పిండి ఇష్టం అరిసెల కన్నా. వేడిగా ఉంటే తింటాను. మరి చల్లగా అవుతే తినలేను. ఇష్టం ఉండదు. రాహుల్‌కి కూడా ఫేవరెట్ స్వీట్ అనమాట ఇది. చాలా బాగుండింది వేడిగా అరిసె. ఇంకా ఇక్కడ
వీళ్ళు ఏంటంటే 16 ఇయర్స్ కాబట్టి అలా శ్రీదేవి గారి పెట్టి ఫోటోసు, సుమా గారు కూడా వచ్చారు. తర్వాత నేను యూట్యూబ్‌లో చూసాను. ఇలా ఉయ్యాలుంటే కొంచెం ఫోటోస్ తీసుకొని ఊగేసి వెళ్ళిపోయామనమాట. మా పిల్లలు చూడు హాయ్ గైస్ అంటున్నారు. ఆకాశం చూసారా ఎంత బావుందో. రాహుల్ గారు ఒక వీడియో కోసం అన్నమాట ఫోజ్ ఇస్తూ ఉన్నారు. ఒక రీల్ తీశాను. దానికోసం అనేసి. మేమింకా షేప్ 10లో ఉండేసి ఆ నెక్స్ట్ డే వచ్చేసి తిరిచి ఎళ్తాము. తిరిచిలో మ్యారియట్ అనమాట. హోటల్ బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి శ్రీరంగం టెంపుల్ ఎళ్దామనేసి ప్లాన్ అనమాట. ఎంత పెద్ద గుడి తెలుసా అసలు మీకు శ్రీరంగము. సరిపోదసలు. 2, 3 అవర్స్ పడుతుంది మినిమము. చాలా రష్ కూడా ఉందంట ఫెస్టివల్ కాబట్టి చూడాలి. మనకి రెయినీ సీజన్ కాబట్టి ఫుల్ వాటర్ ఉన్నాయి. లేకపోతే అసలు ఒక చుక్క వాటర్ కూడా కనిపించవు. ఇంకా లంచ్ టైమ్ అయిపోయింది. 3, 4 అలా ఆగామనమాట ఇక్కడ. కొంచెం పెరుగన్నం మా పిల్లలకి అలా తినిపించేసి బయలుదేరామనేసి. చాలా గ్రీనరీగా చాలా బాగుండింది ఎందుకో ఈసారి. సో, మీకు తెలుసా కుంభకోణంలో నవగ్రహాలు ఉంటాయనేసి, గుడులుంటాయనేసి? అక్కడేంటంటే సూర్యుడు కదా అధిపతి. వీళ్ళకి ఈ నవగ్రహాస్‌కి ఆయుధాలుంటావనమాట ఆ గుళ్ళలో. సో, మనకి నవగ్రహాలు ముట్టుకున్న వెంటనే స్నానం చేయాలి వెంటనే అనేసి అలా ఉంటాయి కదా! టెంపుల్స్‌కి అలా ఉండవు. అధిపతులు లేకుండా ఐ మీన్ వాహనాలు లేకుండా ఉట్టి దేవుళ్ళు మట్టుకే ఉంటారనమాట అక్కడ. నాకు తెలిసింది చెప్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుందాము. పైన చూసారా? పక్షులు ఈవినింగ్ అయిపోయింది కదా! వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాయన్నమాట. ఇక మేము ఆగాము దేనికోసమో. సో, మా పిల్లలు డైపర్ చేంజ్ చేద్దామని. ఒక చెట్టు నిండా ఫుల్ కోతులు. ఆగిన వెంటనే లోపల నుంచి బయటకొచ్చేసాయి. సో, మేమింక మహాబలిపురం రీచ్ అయ్యేలోపల 8 అయిపోయింది. మేము ఆల్రెడీ ఇంతకు 3, 4 టైమ్స్ విజిట్ అయ్యాము మహాబలిపురము. అప్పుడే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసామనమాట. సో, ఈసారి ఏం చూడట్లేదు. జస్ట్ ఒక నైట్ పడుకొని వెళ్ళిపోవడమే. సో, ఇదే హోటలు. మనకి బీచ్ వ్యూ అనమాట. మొత్తం వెనక సైడ్ ఉంటుంది. మేమింకా రాగానే వెల్కమ్ డ్రింక్స్, ఇలా గవ్వలతో కొన్ని చైన్స్ లాగా ఇచ్చారు. చాలా బాగున్నాయి. దీనికి అటు సైడ్ ఉంటుందనమాట బీచ్. ఇందాక చూపించిన వాటికి. ఇదేంటంటే హోటలే ఇప్పుడు చూపించాం కదా రిసెప్షన్. దాని కింద కన్‌స్ట్రక్షన్ చేశారు. 2 ఫ్లోర్స్. మాది సెకండ్ ఫ్లోర్ అనమాట కింద. బాగుండింది. డిఫరెంట్‌గా ఉండింది. నేను ఫస్ట్ టైమ్ చూడటం అలా. అంటే ఈక్వల్ టు బీచ్ వే అనమాట. అలా కన్‌స్ట్రక్షన్ చేశారు. చూసారా? ఇది కింద అనమాట ఇలా. చాలా రీజనబుల్ అనిపించింది. 3 ఫ్యామిలీస్‌కి 65,000 అనేది 1 నైట్‌కి. అంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కూడా. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళకి బేసిక్‌గా వాటర్ అన్నా, బీచ్ అన్నా పిచ్చి. పిచ్చి అంటారు కదా! పిచ్చి అన్నమాట. ఇంకా ఇది మా రూము. మేము జాయింట్ రూమ్ తీసుకున్నామనమాట. సో, దట్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటారని కిడ్స్‌కి అలా. మా లడ్డు గాడు చూసారా? ఫుల్ ఎక్సైట్ అవుతాడు ప్రతిదానికి వాడు. ఇక నైట్ కొంచెం రచ్చ రచ్చ చేశారనుకోండి మా పిల్లలు.
ఇంకా మార్నింగ్ లేసాక మార్నింగ్ వ్యూ అనమాట. బయటకొచ్చాక అవి రూమ్స్ చెప్పా కదా! 2 ఫ్లోర్స్ అనేసి ఇలా కన్‌స్ట్రక్షన్ చేశారు. దానికి వ్యూ అసలు చూస్తే చాలా బావుండిందసలు. నేను మార్నింగ్ నాకు బ్రష్ చేయడానికి టైం ఇయ్యలే. బయటికి లాక్కొచ్చారు మా పిల్లలు. మార్నింగ్ 6:00కే వచ్చేసాం సన్‌రైజ్‌కి ఇంకా. సరే అనేసి నేను తీసుకొని ఇంకెవ్వరు లెగలేదు. లేపేసి వచ్చాననమాట అందరిని. ఎందుకంటే మేము 12 చెక్‌ఔట్ కూడా చేసేయాలి. కొంచెం పిల్లలకి చాలా బావుండింది. పెద్ద స్పేస్ ఉండింది ఆడుకోవడానికి అలా. ఇంకా ఏంటి విశేషాలు? మా ఇంటి దగ్గర కోడి దానికి మార్నింగ్ ఎప్పుడో, ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో తెలీదండి. ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది నన్ను. చూసారా ముగ్గురు అన్నదమ్ములు. మా పెద్దోడు పెద్దగయ్యాక ఇద్దరు తమ్ముళ్ళని కేరింగ్ ఎక్కువైపోయిందండి. వాళ్ళకేమైనా తగిలినా ఏడ్చేస్తాడు. తగిలిపోతుందేమో అని ఏడ్చేస్తాడు. ఫుల్ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. రెస్పాన్సిబిలిటీ ఏమో బ్రదర్ అని. చూసారా సూర్యుడు చూసారా ఎంత బాగున్నాడో అసలు ఆ సముద్రము. మేము లాస్ట్ టైం కూడా మహాబలిపురం బీచ్‌లోనే ఉన్నాం గానీ, ఇంత లేదనమాట. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఇక్కడ కొంచెం బీచ్ అంతా లోకలైట్స్ లాగా ఉండింది. ఇది పర్సనల్ వాళ్ళది రిసార్ట్ వాళ్ళదనమాట. ఇంకా వీళ్ళకి కిడ్స్‌కి టాయ్స్ అవన్నీ ఉంటే ఇంక తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఆడుకుంటూనే ఉన్నారు. ఇంక మెల్లిగా ఒక్కొక్క బ్యాచ్ వస్తూ ఉండింది. ఈ సాండ్ కూడా చాలా బావుండింది. అసలు బాడీకి ఇట్లా అతుక్కోవడం గానీ, అలా లేకుండే చాలా బావుండింది. వాటర్‌లోకేం తీసుకెళ్ళలేదు పిల్లల్ని. అంటే హ్యాండిల్ చేయడం కష్టమనమాట. ఒకసారి ఆ వాటర్ చూయించామంటే ఇంక రారు మళ్ళీ పైకి. బీచ్ నుంచి మా రిసార్ట్ చూపిస్తున్నాను. చాలా పెద్దది. ఇక్కడ మనకి సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఫోటోస్ కూడా తీస్తారు. కపుల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలనే గాదు. వాళ్ళకి కొంచెం పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది గదా! చాలా బావుంటుంది. చూసారా వీళ్ళు. సో, ఇంకా ఏంటి విశేషాలు? ఎలా చేసుకున్నారు సంక్రాంతి ఫెస్టివల్? ఇది ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిపోయి చెక్‌ఔట్ చేసేసాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికనేసి పైకొచ్చామనమాట. ఈ పైన వ్యూ మొత్తము. ఇంకా రిటర్న్ అయిపోయాము. మేము తిరుచికెళ్తున్నాము. మ్యారియట్‌లో బుక్ చేసుకున్నాము. సో, అక్కడి నుంచి మనకి తిరుచి వచ్చేసి 5 అవర్స్. 290 కిలోమీటర్స్ అనమాట. ఇంకా రిమైనింగ్ 3 డేస్ అక్కడే స్టే చేస్తాము. సో, ఈ ఆఫ్టర్‌నూన్ బయలుదేరాం గదా! ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా ఈ డే అయిపోతుంది. ఇంకా రేపు నెక్స్ట్ డే వచ్చేసి మేము శ్రీరంగం ఇంకా 2 టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. జంబుకేశ్వర్, తిరుచిలోని లోకల్ టెంపుల్స్. సో, నేను మీకు ఆన్ ద వే చూపిస్తున్నాను. ఎంత గ్రీనరీగా ఉండిందో చాలా బావుండింది. ఎండ కూడా అలాగే ఉందండి. అదే ఒక టైప్ ఆఫ్ ఎండ. ఈవినింగ్ అవుతే ఒక టైప్ ఆఫ్ చలి అనమాట. కొంచెం అటు ఇటుగా ఉంటుంది క్లైమేట్. ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే మా రాహుల్ సాంగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఏదో పాత సాంగ్ పెట్టి. ఎందుకో కొంచెం స్లోగా చూపిస్తున్నానంటే కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికండి. టైం సరిపోలేదు. సో, ఇది ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము రీచ్ అయ్యేలోపల. ఇదే హోటల్.
మ్యారియోట్, కోర్ట్‌యార్డ్ మ్యారియోట్ అనేసి కొడితే మీకొస్తుంది. ఇది మేము సెకండ్ టైమ్ విజిట్ ఇక్కడ. ఆల్రెడీ ఇంతకుముందు కూడా సంక్రాంతి సేమ్ మా బాబుకి పుట్టింటికలు తీసేటప్పుడు మా పెద్దోడి బాబుకి అప్పుడొచ్చాము మేము కుంభకోణం. సో, ఇది సెకండ్ టైము. అప్పుడు కూడా సేమ్ సంక్రాంతి అప్పుడే వచ్చాను. ఇప్పుడు కూడా సేమ్ సంక్రాంతి అప్పుడే. కొంచెం పెద్ద హోటలే పెద్ద రూమ్ తీసుకున్నాం. హోటల్ కాదు సారీ. మేము మా కిడ్స్‌కి సరిపోవాలి కాబట్టి. మా వాష్‌రూమ్ చూసి మా పిల్లలు ఇంక పండగ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి బాత్ టబ్ ఉంది. ఇది కింద మనకి రెస్టారెంట్ అండి. బ్రేక్‌ఫాస్ట్ అన్నీ బఫెట్ సిస్టమ్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఏం కావాలంటే అవి. ఇంకా నైట్ అలా ఫుడ్ తినేసేసి ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయాము. ఎక్కడికంటే శ్రీరంగం వెళ్తున్నాము. మనకి అక్కడి నుంచి దగ్గరే. మనకి మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఉంటుంది టెంపుల్. మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటుంటుంది. 1-3:30 వరకు. సో, మేము వీఐపీ దర్శనం తీసుకున్నాము. పర్ పేర్ వచ్చేసి 25 అనమాట. 300 అలా 1500 కూడా ఉంటుంది. మనకి లోపలికి తీసుకెళ్లరు. మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళుంటే ఇంతకుముందు టెంపుల్ ఇదే అండి. ఇంతకుముందు వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటే అలా వెళ్ళాము మేము. మాకొక గైడ్ కూడా ఉన్నాడు. మామూలుగా అయితే సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి చాలా క్రౌడ్ ఉండింది. ఇంకా పిల్లల్ని వేసుకొని వెళ్ళలేక ఒక గైడ్‌ని పెట్టుకున్నామనమాట. ఇక్కడ చూడండి దశావతారాలు ఉన్నాయి. ప్రతి పిల్లర్‌కి చోళాస్ ఉన్నప్పుడు బిల్డ్ చేసిన టెంపుల్ అనమాట. శ్రీరంగం వచ్చేసి మనకి తమిళనాడులో అండి. ఇదొచ్చేసి మెయిన్ మన ఇండియాలో 108 విష్ణు టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఒక టెంపుల్ అండి. మనకి మెయిన్ వచ్చేసి రంగనాథుడు. రంగనాథుడు అంటే విష్ణువు అవతారం అండి. రంగనాయకి లక్ష్మీదేవి అవతారం. ఇక్కడ ఫెస్టివల్ వచ్చేసి వైకుంఠ ఏకాదశి. చాలా పెద్దగా చేస్తారు వైకుంఠ ఏకాదశి. ఇక్కడ మెయిన్ గోపురం ఇంతకుముందు చూపించాను కదా! అదొచ్చేసి 237 అడుగులు, 11 అంతస్తులు ఉంటుంది. పెద్ద గోపురము. మనకి శ్రీరంగంలో చిన్న గుళ్ళే, చిన్న టెంపుల్సే 53 టెంపుల్స్ ఉన్నాయి. మీకు అవన్నీ చేయాలంటే నేను 2 రోజులు ఉండాలి శ్రీరంగంలోనే. సో, నేను జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇక్కడ ఇంకా కొన్ని ఫోటోస్ అలా తీసుకున్నాం. మనం ఈ టెంపుల్‌లో చూడాల్సింది మెయిన్ ఈ గోవింద నామాలుంటాయి ప్రతి గోడలకి. ఇంకా దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి జంబుకేశ్వర టెంపుల్‌కి వెళ్ళాలి. చూసారా ఎంత బాగుందో టెంపుల్ అసలు లోపలది మొత్తం. ఇది గోల్డ్ గోపురం అనమాట. మెయిన్ గర్భగుడి. ఇంకా దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ మేము అక్కడ నుంచి జంబుకేశ్వర టెంపుల్‌కి వెళ్ళాలి. జంబుకేశ్వర టెంపుల్ అంటే శివుడండి మనకి. పంచభూతాల్లో ఒకటనమాట అందులో. జంబుకేశ్వర టెంపుల్ వచ్చేసి నీరు అండి. ఇందులో పంచభూత క్షేత్రంలో రెండవది వాటర్. మనకి శివలింగం కింద నీరు ఊరుతూ ఉంటుంది. ఇది శ్రీరంగం బయట అండి. చూసారు కదా ఎంత పెద్ద టెంపుల్ అంటే అంత పెద్ద టెంపుల్. మనకు సరిపోదు. ఒక 2 డేస్ ఎక్స్‌ప్లోర్ చేయాలంటే టెంపుల్ గురించి 2 డేస్ పడుతుంది. ఈ పిల్లలు మాట వినరు, రారు బయటికి. ఇంక మేము అక్కడి నుంచి జంబుకేశ్వర టెంపుల్ సో, ఈ పంచభూతాల గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రస్తుతానికైతే మనం ఈ జంబుకేశ్వర టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. జంబు వృక్షాల ద్వారా ఇంతకుముందు అక్కడ జంబు వృక్షాలనే చెట్లు ఉండేవన్నమాట. జంబు వృక్షాలంటే ఏం లేదు, తెల్ల నేరేడు చెట్లు. దాని త్రూగా మనకి జంబుకేశ్వర టెంపుల్ అనేది వచ్చిందనమాట. సో, మేమిక్కడ చూసేసుకొని ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. థ్యాంక్ యూ. నేను కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్‌లో చేస్తాను.